జగన్ గారికి ఆ అలవాటు ఉందా అండి? ఎందుకన్నానంటే అసలు మాటలు చెప్పే ముందు కొన్ని కొసర మాటలు ఉన్నాయి. జగన్ గారికి ఆ అలవాటు ఉందా లేదా చెప్పే ముందు కొన్ని కొసర మాటలు ఉన్నాయి. ఏంటంటే ఇంత పెద్ద అభాండాన్ని జగన్ గారి మీద వేసినటువంటి విజయసాయి రెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలా. విజయసాయి రెడ్డి గారికి జగన్ గారి మీద మనసు ఇరిగిపోయిందంటండి. మనసు ఇరిగిపోతే వేరొకళ్ళ మీద ప్రేమ పుడితేనే కదా అసలు వ్యక్తి మీద మనసు ఇరిగిపోయేది అని ఎవరైతే వైసీపీ మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారో ఆయన మాట్లాడినమాట. అంటే వేరొక వ్యక్తి మీద ఈయనకి మనసు మళ్ళింది, ఈ వేరొక వ్యక్తిని ఈయన ప్రేమిస్తున్నాడు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద మనసు విరిగిపోయి ఉంటుంది అని అంటూ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా ఎవరైనా సరే దీనికి అతీతుడేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉందా అని నేను అడిగానో ఆ అలవాటు నిమిత్తం ఆ విషయం మీదే రామాయణం చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, బైబిల్ని చూసుకున్నా, లేదా ఖురాన్ చూసుకున్నా, ఎక్కడ చూసినా సరే మెయిన్ దానివల్ల మొత్తం రాజ్యాలే తలకిందులు అయిపోయాయి. కాబట్టి ఎలా అంటే రాజ్యాలు తలకిందులు అయిపోయి రాజులు అసలు అధిగతి లేకుండా పోయారు వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి అంతటి ప్రమాదకరమైన అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే కనుక విజయసాయి రెడ్డి గారు ఉంది అని అయితే అంటున్నాడు ఆయన. కాబట్టి అంటే మీరు కూడా ఆ రకంగానే ఉంటారు కదా విజయసాయి రెడ్డి గారు కూడా. మీరు కూడా ఏంటి అలవాటు అంటే కనుక ఒక్క మొక్కలు తెగే చెప్పాలంటే కనుక చెప్పుడు మాటలు వినడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అంట. విన్నారా? ఇది సాదా సీదా చాలా చిన్న విషయం అయితే కాదండి. చెప్పుడు మాటలు వినడం వల్ల రామాయణంలో రాముడు కానీ సీత గారి గురించి ఎవరైతే ఒక చాకలో ఆయన చెప్పినటువంటి మాట విని చెప్పుడు మాట విని ఏం జరిగిందో తెలుసు మనకి. అంతేకాదు మహాభారతంలో కురుక్షేత్రం చెప్పుడు మాటలు వినడం వల్ల, బైబిల్లో ఏదైతే అవ్వ ఆదాముకి చెప్పుడు మాటలు చెప్పడం వల్ల, లేదా అవ్వకి సాధారణ చెప్పుడు మాటలు చెప్పడం వల్ల, ఇలాగ ఏది చూసుకున్నా సరే చెప్పుడు మాటలు చెప్పడం వల్ల లేదా చెప్పుడు మాటలు వినడం వల్ల రాజ్యాలే తలకిందులైపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజంగా అలవాటు ఆయనకు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుడు మాటలు వినే అలవాటు ఉందా అంటే కనుక విజయసాయి రెడ్డి గారు నిరభ్యంతరంగా డంకాల పదంగా చెప్తున్నాడు. ఆయన చెప్పుడు మాటలు బాగా వింటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఆయన ఈ పరిస్థితుల్లోకి వచ్చాడు. ఇక మీదట కూడా వింటే కనుక ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఏదైతే ఒక క్వార్టరీ అని పేరు పెట్టి ఆ క్వార్టరీలో ఉండేవాళ్ళు చెప్పుడు మాటలు వింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా తేరుకోవాలి అని కొన్ని మాటలు అయితే కనుక ఆయన మాట్లాడేయడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు మరి ఈయన కొన్ని ఏమీ చెప్పలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అలాంటి చెప్పుడు మాటలు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పూజారులే ఉన్నారు కాబట్టి దేవుడి చుట్టూ పూజారులను దాటుకుని వెళ్ళాలంటే అసంభవం. కాబట్టి పూజారుల ముందు పూజారులు ప్రసన్నం చేసుకోవాలి అని అన్నారు. ఆ పూజారులతో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా ఒకనొక టైంలో ఒక పూజారే కదా అని నేను అంటున్నా. కాబట్టి చెప్పుడు మాటలు వింటే కనుక రాజ్యాలే పోయాయి. ఇంకా వైసీపీ పార్టీ లెక్కే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అలవాటు ఉంటే కనుక వెంటనే దాన్ని మానుకోవాలి. చెప్పుడు మాటలనేవి వినకూడదు. వాస్తవానికి చాలామందికి జగన్మోహన్ రెడ్డిని గారిని కలవలేకపోవడం, మంత్రులు కలవకపోవడం, అలాగే ఎమ్మెల్యేలు కలవలేకపోవడం. కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి మధ్య ఒక క్వార్టరీ, ఒక గోడ లాంటిది కట్టేయడం, కార్యకర్తలను సరిగా పట్టించుకోపోవడం, ఇలాంటి అన్ని తప్పిదాల వల్లే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పరాజయం పాలైందన్నమాట మీకు అందరూ తెలిసిన విషయమే. కాబట్టి అందులో భాగంగానే చాలామంది బయటికి వెళ్ళిపోయారు. ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయినాడు సవాలక్ష మాట్లాడతాడంటే వాడు మాటలు పట్టించుకునే అవసరంలా. కానీ దాంట్లో మంచుంటే ఒకవేళ ఒక సామెత ఉంది ఏంటంటే హంస పాలు నీళ్లు కలిపితే కనుక పాలు మాత్రమే తాగి నీళ్ళని విడిచిపెట్టేస్తుందంట. విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అన్నీ మనకు అనవసరమైన విషయం అనుకుంటే కనుక వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా కొన్ని మాటలు అయితే తీసుకోవాలి. నిజంగా చెప్పుడు మాటలు ఇవి చాలా ప్రమాదకరం. ఎలాంటోడైనా సరే ఎట్టాంటోడైనా సరే కొంగ తీసేస్తుంది, ఎట్టాంటోడైనా సరే తప్పు ఖచ్చితంగా చేస్తుంది ఈ చెప్పుడు మాటలు. కాబట్టి ఇలాంటి చెప్పుడు మాటలు వింటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఇలా ఉండిపోయారు. ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పటికైనా తేరుకోవాలని విజయసాయి రెడ్డి గారు కొన్ని హితవు వ్యాఖ్యలు అయితే కనుక పలికాడు. కానీ ఇదేదో పార్టీలో ఉండగా మాట్లాడితే ఇంకా బాగుండిపోను. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడితే ఆ మాటలకి వాల్యూ ఉండదు. ఫస్ట్ కావాలని మాట్లాడిస్తున్నారు ఎవరో అని అయితే యాక్చువల్గా అయితే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరతారని చాలా మంది రూమర్ ఉంది. అది పబ్లిక్ టాక్ అది. కాబట్టి అది వాస్తవమా కాదా అని మాట్లాడే ముందు నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు ఆయన. వ్యవసాయం రాజకీయ వ్యవసాయమా మళ్ళీని
లేదా వ్యవసాయమే చేసుకుంటాడా? రాజకీయంగా బీజేపీలోకి వెళ్తే తన మీద ఉన్న కేసులు కానీ ఏదైతే సిఐడి విచారణ జరిగింది నిన్న 3 గంటల పాటు, ఇలాంటి వాటన్నిటిని తప్పించుకోవడం కోసం రాజకీయంగా కొంతమందితో దగ్గర అవుతున్నాడు. ఎందుకని విజయసాయిరెడ్డి గారు తన ఫామ్ హౌస్, తన గెస్ట్ హౌస్ని రఘురామకృష్ణరాజు గారికి ఎలా ఇచ్చాడు ఆయన ఉండడానికి అనేది చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ అలవాటు ఆయనకు ఉందా, ఉంటే కనుక అది వెంటనే దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట అది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు వింటాడా? ఆయన చుట్టూ ఉండే వాళ్ళు అలా చెప్తున్నారా? ఆయన అలా గైడెన్స్ చేస్తారా? ఏంటనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. నిక్కచ్చిగా నిజాయితీగా నిరభ్యంతరంగా చెప్పడమే నాకు ఇష్టం. తన మన పరా భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.